లెక్కకైతే కొత్త సర్పంచ్లు, కొత్త వార్డు మెంబర్లు, కొత్త ఎంపీటీసీలు, కొత్త జెడ్పీటీసీలు వచ్చి 2-3 రోజులవ్వు అనుకున్నట్టే ఎలక్షన్లు జరుగుతాయి. లేలే బీసీలకు ఎక్కువ పదవులు ఎట్లిస్తారని కొందరు కానూన్లు పట్టుకొని కోర్టుకు పోతే రిజర్వేషన్లు ఆగిపాయే, ఎలక్షన్లకే బిరేక్ పడే. ఇంతల్నే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికొస్తే రాజకీయం అంతా అట్రోకే మర్రే. ఇక ఇది గుడొడిచింది. మరి సర్పంచ్ ఎలక్షన్లు ఎన్నడు అని ఊర్లలో నడుస్తున్న చర్చ. ఈ వార్త చూస్తే ఎన్నడో మీకే తెలుస్తుంది. రైట్. ఇక సర్పంచ్ ఎలక్షన్లకు మళ్ళా ఇవాళ అయినట్టే. ఇంకా పెండింగ్ పెట్టడం మంచిది కాదు. ఊరికి పెద్ద లేక పబ్లిక్ టిప్పలు చూసేటోళ్ళు లేకుండా ఇరని చెప్పునే ఓట్లు పెట్టి ఆలోచన చేస్తున్నది గవర్నమెంట్. ఎన్నడు పెట్టాలి, ఎట్లా పెట్టాలనేది ఎల్లుండి కేబినెట్ మీటింగ్ లో డిసైడ్ కాబోతుందని ఖుద్దు సీఎం సారే చెప్పిండు. 17 తారీఖు రోజు కేబినెట్ సమావేశం ఉన్నది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఉన్న పరిణామాలు, న్యాయస్థానంలో ఉన్న అంశాలను వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వస్తాం. లోకల్ బాడీ ఎలక్షన్లే కాదు, బీసీల రిజర్వేషన్లేంది, కోట్ల కేసులేంది, ఎట్లా ముంగట్టుకోవాలనేది కూడా ముఖ్యమంత్రి సారు మంత్రులంతా కూకొని మాట్లాడుకుంటారు. 24 తారీఖు లోపల ఏదో ఒకటి చెప్పాలన్న హైకోర్టు ఆర్డర్ కూడా ఉంది మళ్ళా. అయితే ఓట్లకు ఇదే మంచి టైం అనేది మనోళ్ళ నమ్మిక. ఎందుకంటే ఇన్నేళ్ళు హైదరాబాద్ లో కాంగ్రెస్ కు బలం లేకుండే జూబ్లీహిల్స్ లో బంపర్ మెజార్టీ తోటి ఎమ్మెల్యే సీటు గెలిచేరు. ఇదే రువర్ తోటి పల్లెలలో ఎలక్షన్లు పెడితే ఆడ కూడా గెలుస్తామనే ధీమాతోటి ఉన్నది అధికార పార్టీ. దీనికో లెక్క ఉంది మళ్ళా. ఊరూరా ఇంద్రమిన్లు కట్టే పని జోరుగా నడుస్తుంది. పంటకు పెట్టుబడి ఇచ్చే రైతు భరోసా టకీమని పడుతుంది. సన్నాలకు 500 బోనస్ వస్తుంది. ఒడ్లు కొన్న 2 రోజులకే అకౌంట్ లో పైసలు వేస్తున్నారు. ఇవేం లేని పట్నంలోనే అల్కాగా గెలిచినప్పుడు ఇంకెన్నో పథకాలు నడుస్తున్న పల్లెలలో గంప గుత్తగా పడతాయని ఆపోచన కాంగ్రెస్ లీడర్ అది. మరి బీసీలకు 42% రిజర్వేషన్ల కేసు కోర్టులు ఉంది. గిసొంటి అలా ఎట్లా ముంగటికి పోతారో, ఎలక్షన్లు ఎట్లా పెడతారో ఇక సోమవారం తెలుస్తుంది అన్నట్టు. అంతా ఓకే అనుకుంటే కొత్త ఏడాది లోపట్నే సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వచ్చే కోపు ఉందటుల్లో.